సినిమా అనే కళామ తల్లి ఒళ్ళోకి చేరదామని ఎంతోమంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలా వచ్చి ఈ కళామ తల్లిలో మనలేక, సినిమా ఇండస్ట్రీలో తట్టుకోలేక ఆ కళామ తల్లి చెల్లి దగ్గరికి వెళ్తారు. కళామ తల్లి చెల్లి అంటే ఎవరు అనుకుంటున్నారేమో. కళామ తల్లి చెల్లి అంటే ఎవరో కాదు, మన టీవీ బుల్లితెర. బుల్లితెరలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని దాదాపు 30 సీరియల్స్ దాకా చేసి ఎంతోమంది మనసులు దోచుకున్న చరిష్మా నాయుడు మనతో ఉన్నారు. నమస్తే అండి చరిష్మా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ చరిష్మా గారి గురించి పర్టికులర్గా ఒక ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు మీ గురించి అంతా తెలుసుకుంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. అంటే నేను చెప్పే ముందు, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగే ముందు, అసలు మీరు ఎక్కడో శ్రీకాకుళం జిల్లా విజయనగరం రాజధాని దగ్గర ఉంచిన వాళ్ళు హైదరాబాద్లో ఒక ఆర్టిస్ట్గా ట్రై చేయాలని ఎందుకు అనిపించింది? ఎలా వచ్చారు? అంటే చిన్నప్పుడే అమ్మ వాళ్ళు, అంటే ఊర్లో మాకు ఏం లేదు తినడానికి కానీ ఏం ఇబ్బంది ఉంటుండే. మమ్మీ డాడీ వాళ్ళు మల్లిబాబు ఫ్యాక్టరీ అని చెప్పి ఒకటి కాటన్ సంచుల ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుండే. ఇక మమ్మీ డాడీ ఇద్దరు సైకిల్ మీద వెళ్ళి, ఫస్ట్ డాడీ ఒక్కడే కష్టపడేవాడు. తర్వాత చూసి 4 ఆడపిల్లల్ని పెంచుకోవాలి, మనకి సోర్స్ ఎట్లా ఉంది. 4 ఆడపిల్లలం మేము. నేను ఫస్ట్, నా తర్వాత కవల పిల్లలు ఇద్దరు, తర్వాత మళ్ళీ అబ్బాయి కోసం చూస్తే మళ్ళీ అమ్మాయి పుట్టినుండి. ఇంతమందిని ఒకటి చేతుల మీదుగా పెంచడం అంటే కష్టం. పైగా మా ఊర్లో పొలాల్లో వాటర్ లేక ఒక 7 సంవత్సరాలు వర్షాలే లేక, ఒక సినిమా స్టోరీలో అనిపిస్తుంది కానీ ఇది రియల్ స్టోరీ. వర్షం లేక అసలు కనీసం ఫుడ్ కూడా తినడానికి పంట లేక ఇబ్బంది పడుతుండే. అట్లాంటి సిచ్యువేషన్లో డాడీ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి ఈ 4 పిల్లల్ని పెంచుకోవాలి అంటే చాలా కష్టం ఉండే. అలాంటప్పుడు నాన్నకు తోడుగా ఉండి తిని కూడా కష్టపడాలని అమ్మ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. కొంచెం మేము పిల్లలం కొంచెం పెద్దగా అవుతున్నప్పటికీ. అప్పుడు మా చాలా చిన్న వాళ్ళం, ఒక 6 years 5 years ఉంటుంది మాకు అప్పుడు ఏజ్. మా డాడీ మమ్మీ ఇద్దరు వర్క్ చేసేటప్పుడు మమ్మల్ని చూసుకోవడానికి మా అమ్మని ఇంటికి తెచ్చుకొని, మా అమ్మనే చూసేది 4 ఇక అమ్మ బయటకు వెళ్తే మాకు ఆప్షన్ ఏముంది, ఏం లేదు. పక్కూరు నుంచి మా అమ్మని తీసుకొచ్చేసి మా ఇంట్లో పెట్టి, అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు ఫ్యాక్టరీకి వెళ్తుండే. ఇద్దరు ఫ్యాక్టరీకి వెళ్ళి పగలు డాడీ సైకిల్ తొక్కేవాడు, నైట్ మమ్మీ సైకిల్ తొక్కేది డాడీని ఎక్కించుకొని. ఇద్దరు అట్లా చాలా సంవత్సరాలు అట్లనే వర్క్ చేశారు పాపం, 4 పోషించుకోవడం కోసం. సైకిల్ మీదనే వెళ్ళాలి, ఫ్యాక్టరీకి వెళ్ళాలి అంటే ఒక 5 kilometers వరకు సైకిల్ తొక్కునే వెళ్ళాలి, సైకిల్ తొక్కునే రావాలి. వీళ్ళకి ఏ షిఫ్ట్, సి షిఫ్ట్, బి షిఫ్ట్ అని ఇట్లా 3 ఉంటాయి ఫ్యాక్టరీస్లో. అట్లా నైట్ ఉన్నప్పుడు మమ్మీ తొక్కుతుంది, పగలు ఉన్నప్పుడు డేలో డాడీ తొక్కుతాడు. అంటే జనాలు కూడా అనుకుంటారు కదా, ఆడది సైకిల్ తొక్కుతుంటే మగవాడు ఎంత దర్జాగా కూర్చున్నాడు అని. ఇప్పుడు జనాలు ఎట్లా మనం ఏదైనా చిన్న ఆలోచిస్తే ఎక్కేస్తారు, అలా అనుకుంటారని పగలు డాడీ, నైట్ పూట మమ్మీ సైకిల్ తొక్కుతూ వెళ్ళేవారు. అట్లా ఇంకా అప్పటికి సరిపోవట్లేదు, పిల్లలు పెద్దగా అవుతుంటే మనకి ఇంకా అన్ని అవసరాలు పడతాయి. అప్పటికి సరిపోవట్లేదు అంటే ఇక్కడ హైదరాబాద్లోనే బాబాయ్ వాళ్ళు ఉండే, మాకన్నా ముందు నుంచి బాబాయ్ వాళ్ళు ఉన్నారు. మా డాడీ వాళ్ళ కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఇక్కడే ఉండి, ఇక వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ త్రూగా ఏదో ఒక పని చేసుకుందాం, 4 పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళతో కూడా ఏదో ఒక పని చేపిద్దాం, లేదా ఎట్లా ఒకలా కష్టపడి ముందుకు వద్దామనే ఆలోచనతో హైదరాబాద్కి చిన్న పిల్లలం మేమంతా. అప్పుడు మమ్మీ డాడీ తీసుకొచ్చేసారు హైదరాబాద్కి. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో యూసఫ్గూడ చెక్ పోస్ట్. అంటే సినిమా ఇండస్ట్రీకి అడ్డా. సినిమా ఇండస్ట్రీకి అడ్డా అంటే రాగానే ఇండస్ట్రీకి ఏమి వచ్చేయలేదు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మమ్మీ డాడీ ఇక్కడ కూడా ఎవరికి తోచిన పని వాళ్ళు చేసి, డాడీ పెయింటింగ్ వర్క్ వెళ్తుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికీ పెయింటర్ గానే చేస్తారు, స్టిల్ నా ఇప్పటికీ చేస్తున్నారు. మమ్మీ హౌస్ వైఫ్ అనమాట. ఇక ఇద్దరు కష్టపడి అలా చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ఎలాగోలాగా ఫ్యామిలీని వెళ్ళదీయాలి కదా ముందుకి, అలా చేసుకుంటుండేవారు. ఊర్లో ఉన్నప్పుడు అయితే అసలు టూ మచ్ ఆఫ్ పెయిన్ అనమాట. ఇప్పుడు తలుచుకుంటే అదే ఆ పుట్టిగా ఇలా అవ్వటానికి ఆ పుట్టికి దేవుడు మనకి పరిచయం చేశాడు అని అనిపిస్తుంది. మేము ఏమైనా పండగకి బట్టలు వేసుకోవాలంటే మమ్మీ 2 చీరలు కొంటది, ఆ 2 చీరలతో 4 బట్టలు కుట్టించేది. అదే 4. నాకు ఏమైనా స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే ఏమైనా చిరిగిపోయిన బట్టలు ఉంటే ఇలా దాచుకొని మరి వాళ్ళకి కనిపించేదాన్ని కాదు. వాళ్ళకి మాట్లాడాలంటే ఎదురుపడాలి, వాళ్ళకి ఎదురుపడాలంటే నా బట్టలు చినిగి ఉండేటి, ఎట్లా ఉండాలి కూడా అర్థమయ్యేది కాదు. దాచుకొని ఇంట్లో పోయి కూర్చునేదాన్ని. పోయి
మనకి హెల్ప్ చేసే వాళ్ళు అప్పట్లో లేరు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. మనకి బాధ ఉందంటే ఎవరినొకరిని కలిస్తే వాళ్ళకి తగినంత హెల్ప్ ఇప్పుడు చేస్తున్నారు జనాలు. ఒకప్పుడు సోషల్ మీడియా ఏం లేకుండే, మనం కష్టపడిందే మనం తినాలి, మన చేతికి వచ్చిందే మనం తినాలి అంతే. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th కంప్లీట్ అయింది, ఇంటర్లో డిస్కంటిన్యూ చేశాను. ఇంకా ఇంటర్లో డిస్కంటిన్యూ చేసి తర్వాత ఏం చేశారు? తర్వాత బట్టల షాప్స్ లో వాటిలో వర్క్ చేశాను. మన ఇక్కడ కృష్ణనగర్ అని హైదరాబాద్ లోనే ఉంటుంది, అక్కడనే బట్టల షాప్స్ లో, ఎలక్ట్రీషియన్ షాప్స్ లో ఇట్లా మనకి ఎక్కడ పని డబ్బులు వస్తున్నాయి అంటే అక్కడ పని చేసేదాన్ని. అంటే మీకు అన్ని తెలుసు, కష్టం ఆల్మోస్ట్ అంతా తెలుసు. కష్టం అంటే ఎలా ఉంటుంది, రూపాయి ఇప్పుడు వస్తే ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే ఆ డబ్బుతో ముందుకెళ్ళగలం అనేది ఇప్పుడు నేర్చుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అయ్యారు, నేను ఆర్టిస్ట్ అయ్యాను కదా, మీ అమ్మ నాన్న కూడా ఇంట్లో పెట్టి మీరేం పని చేయకుండా నేను ఆర్టిస్ట్గా నా పరువు పోతుంది మీరు బయటకు వెళ్తే, అలాంటివి ఏం లేవు కదా? అలాంటి లేదండి. ఈరోజు మా అమ్మ నాన్నకు 4 ఆడపిల్లలం. అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి నెగిటివ్గా చెప్పట్లేదు. 4 అల్లుళ్ళు వస్తారు. 4 అల్లుళ్ళు అందరూ మా అత్త మా అమ్మలాగానే చూసుకోలేరు కదా. ఇప్పుడు కూతుర్లు కూడా అంతే కదా, మా అత్త మా అమ్మలాగానే ఎవరు చూసుకోలేరు. సో అలానే ఎప్పుడు ఏ కష్టం వస్తుందో అమ్మాలకి తెలీదు. ఉన్నంతకాలం నేను చూసుకుంటా, అది వాళ్ళకి భరోసా ఇచ్చాను. మీరు కష్టపడే డబ్బులు ఏదైతే ఉంటుందో అది మీ బ్యాంక్లో పెట్టుకోండి, మీరు దాచుకోండి. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 4 కూతుర్లు చేతులు ఎత్తేయచ్చు, 4 అల్లుళ్ళు చేతులు ఎత్తేయచ్చు. అట్లాంటప్పుడు నువ్వు కష్టపడింది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి మమ్మీ డాడీ వాళ్ళు మీకు ఓపిక ఉన్నంత వరకు మీరు కష్టపడుతుంటే కష్టపడండి, బట్ అప్పటి వరకు బాధ్యత నాదే, నేను చూసుకుంటాను. ఇప్పటికి A to Z నేను చూసుకుంటాను మమ్మీ వాళ్ళకి. వాళ్ళకి ఇక్కడ ఇల్లు కూడా లేకుండా మమ్మీ వాళ్ళకి అంతా రెంట్ హౌస్ లో ఉండే, ఒకటే చిన్న రూమ్ మాది. ఇప్పట్లో అది ఒక పెద్ద వాష్రూమ్ అన్నట్టు మన ఇప్పుడు, అప్పట్లో అదే వాష్రూమ్ అంత రూమ్ లో 4 ఆడపిల్లలం, మమ్మీ డాడీ, మళ్ళీ మమ్మీ వాళ్ళ బ్రదర్ ఉండే, 7 మంది దాంట్లోనే ఉండే. పైన టెర్రస్ మీద ఉండే మొత్తం ఇల్లు అది. నైట్ అంతా బయట టెర్రస్ మీదనే పడుకునే వాళ్ళం. ఇక ఉన్నంతసేపు ఆ ఇంట్లో అవసరానికి మాత్రం ఆ రూమ్ లో ఉండే వాళ్ళం అంతా. బాబాయ్ అసలు కష్టం అంటే ఏంటి, అసలు చిన్న స్థాయి నుంచి రావటం అంటే బాగా చూశాను నేనైతే. సో ఇప్పుడు నేను కష్టపడినప్పుడల్లా కంపల్సరీ హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలి, అది మా అమ్మాయికి నేను కొనివ్వాలి. అది చిన్నదా పెద్దదా అదానే కాదు, సొంత ఇల్లు ఉండాలి. రెంట్లో ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. ఎప్పుడు కొనిస్తున్నారు? కొనేసాను. నాకు పాప ఉంది, 6 years old తాను. నా పాప పుట్టిన 3-4 days లోనే అడ్వాన్స్ ఇచ్చేసి పెద్ద ఎక్కువ ఏం కొనలేదు, ఒక చిన్నదే ఇల్లు కొన్నాను. దాంట్లో వాళ్ళు ప్రశాంతంగా సొంత ఇల్లు కావాలనుకున్నాను, దాంట్లో రెంట్ లేకుండా ఇక్కడ రైమత్ నగర్ దగ్గర. సూపర్. హైదరాబాద్ లోనే కొన్నాను అది కూడా. ఇప్పుడు నాకు నా అత్తగారి తరఫు నుంచి సొంత ఇల్లు వచ్చింది, నా తల్లిగారికి ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. రెంట్లు పే చేసుకోవాలి, చుట్టాలు వస్తే ఓనర్లతో గొడవ, వాటర్ అయిపోతుందని. మన హైదరాబాద్ లో వాటర్ తక్కువ కదా, సో వాటర్ అయిపోద్దని ఎన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళందరూ ఎందుకు ఫేస్ చేయాలి. నేనంటూ ఎలానో ఇండస్ట్రీలోకి వచ్చాను, మంచికో చెడుకో వచ్చి వాళ్ళకంటూ ఒక గృహం ఉంచాలని చెప్పి ఇల్లు అయితే కొన్నా ఫైనల్. మంచికో చెడుకే ఉంది, చాలా మంచి విషయాలు జరిగాయి. చాలా మంచి విషయాలే జరిగాయి. నాకు తెలిసి ఇండస్ట్రీ నాకు గాడ్ గిఫ్ట్ అన్నమాట అంతే. శ్రావణ సమీరాల్లో పవన్ సాయితో వర్క్ చేసినట్టున్నారు కదా. పవన్ సాయి చాలా మంచోడు లాగా, చాలా మంచోడు లాగా కాదు, చాలా మంచి వ్యక్తి అతను. యాక్చువల్ తను నాకు హీరోగా చేశాడు, శ్రావణ సమీరాలు హీరోయిన్ గా చేశాము. బట్ ఇప్పటికీ నా అన్నయ్య అని పిలుస్తా అతన్ని. అంటే నాకు మస్తు ఏడిపిస్తాడు కూడా. నాకు తెలుగులో షాప్ అలకడం వచ్చేది కాదు, నాకు చిన్నప్పటి నుంచి నత్తి ఉంది, స్కూల్ డేస్ అప్పటి నుంచి కూడా నత్తి ఉంది. నాకు షాప్ అలకడం వచ్చేది కాదు. ఒక్క నిమిషం అనేదాన్ని నేను. ఇప్పటికీ ఏడిపిస్తాడు నాకు. స్టిల్ నువ్వు ఎక్కడైనా కనిపించడానికి ఒక్క నిమిషం ఇక్కడ రాని అంటాడు. మస్తు ఎంత మంకీ లాగా చేస్తాడు అన్ని పనులు. చాలా మంది నాకు తెలుసు, వాళ్ళలో నాకు కూడా చాలా క్లోజ్ పవన్ సాయి, అందుకని చాలా వెరీ గుడ్ పర్సన్ యాక్చువల్ గా. అయితే అసలుకి నాకు తెలిసి మీరు ఒక సినిమా చేసినట్టు గుర్తు నాకు. ఒకటి కాదు 3-4 మూవీస్ చేశాను హీరోయిన్. ఒక పర్టికులర్ గా అదే ఆ టైంలో మనసున మనసాయి అని ఒక మూవీ చేశాను అప్పుడు ఫస్ట్ లో హీరోయిన్. మనసున మనసాయి అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారిది ఉండే సినిమా. ఆ తర్వాత ఆ మూవీ నేను చేసిన హీరోయిన్ గా చేశాను. అదంత పెద్ద హిట్ ఏం కాలేదు. దాని తర్వాత కొన్ని మూవీ చేశాను, అయ్యి అంత హిట్ ఏం కాలేదు. హిట్ కాకపోయినా సరే నాకు 15 years ఉంటాయి. 2009 ఏమంటారు 10-12 ఆ టైంలో 12 ఆ టైంలోనే
సో కానీ నాకు మూవీస్ అప్పుడు ఏదైతే కొన్ని మూవీస్ చేశానో కొంతమంది అమౌంట్ ఎగ్గొట్టేశారు, కొంతమంది అయితే ఇచ్చారు. ఆ అమౌంట్ తోనే కొంచెం ముందుకు రాగలిగాను నేను. ఇచ్చారు కదా మొత్తం, కొంతమంది కమిట్ అయిన అమౌంట్ ఇచ్చారు. మనసుని మనసై వాళ్ళు మొత్తం అమౌంట్ క్లియర్ చేశారు, మిగతా వాళ్ళంతా ఎగ్గొట్టారు. ఓకే ఓకే. నేను ఫస్ట్ మూవీ ఏదైతే చేశాను వాళ్ళు మొత్తం అమౌంట్. అవును, ఇప్పుడు ఒక బట్టల షాపుల్లో పనిచేసే అమ్మాయి, ఒక ఎలక్ట్రీషియన్ షాపుల్లో పనిచేసే అమ్మాయి, కిరాణా స్టోర్ లో కూడా వర్క్ చేసి కిరాణా స్టోర్ లో పనిచేసిన అమ్మాయివి సడన్ గా సినిమాల్లోకి ఎలా చేద్దామని అవకాశం వచ్చింది? అసలు నీకు ఎక్కడ థాట్ వచ్చింది? నేను కూడా బాగానే ఉంటాను, నేను కూడా ఆర్టిస్ట్ గా ఎందుకు ట్రై చేయకూడదు? నాకు నేనుగా అనుకోలేదు, నాకు ఇండస్ట్రీనే రప్పించింది అది. అదేలా స్టోరీ? బట్టల షాప్ లో వర్క్ చేస్తుంటే మన మారుతి గారి మూవీ బస్ స్టాప్ మూవీ ఉంది కదా, బస్ స్టాప్ 2012 అది 2012 అప్పటికి సీరియల్ మామూలుగా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా, లేదంటే ప్రభు అన్నయ్య ఒక అన్నయ్య ఉంటాడు ఆయన ద్వారా అట్లా ముందుకు వచ్చాను సీరియల్స్లో. బట్ అంతంత మాత్రానే ఏం లేదు అంతగా. బట్టల షాప్లో మళ్ళీ వర్క్ చేస్తున్నాను. ఎప్పుడో మనకి ఎటు ఇన్కమ్ వస్తే అటే నేను జాబ్ చేస్తుండే. అప్పుడు నాకు ఓన్లీ కెమెరానే, ఇదే కావాలి అదే కావాలి ఏం లేదు. అంటే అంత ఆలోచించే మైండ్ కూడా లేదు. మనకి ఎటు ఇన్కమ్ వస్తుంది అంటే అటు వెళ్ళి పని, ఆ నెల గడవాలి కదా, ఆ నెల గడవాలి. ఇక్కడ రెంట్లు పే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రూమ్ కూడా రెంట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో. సో నలుగురు ఆడపిల్లలు ఉన్నాం కాబట్టి ఏ పని ఉంటే పని చేసుకునేదాన్ని. అందరు నలుగురు కూడా వర్కింగ్ లేదు, అప్పుడు వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నారు, చిన్న పిల్లలుగా ఉన్నారు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం అన్నట్టు మమ్మీ డాడీ వాళ్ళ పనులు వాళ్ళు, నేను నా పని చేసుకునేటప్పుడు అది ఆఫర్ వచ్చింది. బస్ స్టాప్ మూవీ వచ్చినప్పుడు బస్ స్టాప్ లో చిన్న క్యారెక్టర్ చేశాను. అందులో ఆనంది కూడా ఉన్నారు కదా, ఆర్టిస్ట్ ఆనంది బస్ స్టాప్ లో. ఆనంది కూడా ఉన్నారు, అవును. అయితే దాని చిన్న క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత మనకి డైలీ నెల మొత్తం చేస్తే 4,000 జీతం వచ్చేటప్పుడు ఒక రోజుకే 2,000 వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఆలోచిస్తాము, ఆశ పెరుగుతుంది కదా. సో అలా నాకు ఆశ పెరిగింది అనమాట. అంటే నాకు ఈ ఆలోచన అనేది ఇండస్ట్రీ ఇచ్చింది, నన్ను ఇండస్ట్రీ ఆలోచన ఇచ్చింది. ఓకే, అది ఆలోచన వచ్చింది. మనకి నెలంతా కష్టపడితే 4,000 జీతం వస్తుంది, మనం ఒక రోజు కష్టపడితే వీళ్ళు 2,000 ఇచ్చారు మనకి. అలా నాకు అది 7 days చేశాను బస్ స్టాప్ మూవీ. 7 days లో 14,000 వచ్చింది. అంటే నాకు 3 నెలల జీతం అన్నమాట, దగ్గర 3-4 నెలల జీతం అన్నమాట అది. సో అలా ఒక ఆలోచన వచ్చి అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అలానే ఒకసారి జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ అన్నమాట అతను, వెంకటేష్ అన్నయ్య అని చెప్పి. అన్నయ్య వచ్చి నాకు పసుపు కుంకుమ సీరియల్లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. పసుపు కుంకుమ సీరియల్లో చేశా. ఆ తర్వాత 1 by 1 అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇక నాకు దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు సీరియల్స్లో గ్యాప్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు నీకు కష్టం తెలుసు, ఒక రూమ్లో 6-7 మనుషులతో కలిసి చేయటం, అంత ఒక ఫ్యామిలీలో ఉండటం తెలుసు. ఇంత కష్టం తెలిసిన అమ్మాయికి సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్లు, పెద్ద స్టార్స్కి ఉండే కథ వేరే. కానీ ఇక్కడ ఇంకో చిన్న కథ ఉంది. సినిమా హీరోయిన్ చిన్న అమ్మాయి కొత్తగా వస్తుంది అనగానే కొన్ని కాకులు వాటి మీదే వాడటానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు? కాకులు వాలే టైంకి రాయేసి కొట్టేదాన్ని. ఫ్యాంటాస్టిక్. అంత తెలివి ఉంది? అంత తెలివి ఉంది. 15 ఏళ్ళకే ఉంది తెలివి. ఎలా అంటే నేను పెరిగే బ్యాక్గ్రౌండ్ అలా ఉంది. మదర్ ఫ్యామిలీ, డాడీ ఫ్యామిలీ, ఫాదర్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి చాలా పెద్ద ఫ్యామిలీ, 100s లో ఉంటారు. మాకు ఫంక్షన్ అయితే ఎవరికి చెప్పవసరం లేదు, మా ఫ్యామిలీనే చాలు మాకు, అంతమంది ఫ్యామిలీ మాది. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. కానీ అప్పటికి అమ్మ ఇంతమంది ఫ్యామిలీ ఉండి అప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేయలేదా అంటే అప్పుడు అందరు సిచ్యువేషన్స్ అయ్యే ఉన్నాయి. అప్పట్లో అందరు సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి. ఇన్కమ్ వచ్చే సోర్స్ ఎవరికి కనిపించేది కదా, ఆ పూటకి పని చేస్తేనే ఇప్పట్లో అందరికీ తెలివితేటలు ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తే రూపాయి వస్తుంది, ఇప్పుడు తెలివితేటలు ఉన్నాయి. అప్పట్లో మట్టి మనుషులం అంటే మట్టి బుర్రలానే ఆలోచిస్తుండే అప్పట్లో. మనకి ఇది వచ్చిందంటే ఇది అంతే. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. అయితే మనకి మూవీకి వెళ్తున్నాము అనగానే, ఆడిషన్కి వెళ్తున్నాం అనగానే అమ్మ మంచి మూవీ ఉంది, మంచి క్యారెక్టర్ ఉంది, చేస్తావమ్మా. మనం ఏమనుకుంటా, చేస్తాం సార్, ఎందుకు చేయి, మంచి ఆఫర్ వస్తుందంటే మనకి కూడా మంచిదే కదా అనుకుంటాం. కానీ అక్కడ ఒక లాజిక్ ఏముంటుంది, అక్కడ ట్విస్ట్ ఏముంటుంది అంటే, మరి నాకేంటమ్మా, నాకేంటి మరి, ఏం లేదా, ఇలానే మాట్లాడతారు. ఏముందని చెప్పాలి అప్పుడు వాళ్ళకి మేము
మమ్మల్ని మేము అమ్మేసుకుంటున్నాం, మమ్మల్ని మేము అమర్చుకుంటున్నాం అని చెప్పాలా వాళ్ళకి? అలా ఒక మూవీ కోసం వెళ్తావు, 2 మూవీస్ కోసం వెళ్తావు, ఈ మూవీ దగ్గర అయిపోద్ది, ఆ మూవీ దగ్గర అయిపోద్ది, నెక్స్ట్ మూవీకి వెళ్తావు. అట్లా ఎంతమంది దగ్గరికైనా వెళ్తావు కమిట్మెంట్ కోసం, ఒక మూవీ కోసం. మీరు నాకు అడగలేదు కాకులని వర్డ్ యూజ్ చేశారు, బట్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాను, దాన్నే కమిట్మెంట్ అని అంటారు. కాస్టింగ్ కౌచ్ దాన్నే. అయితే చూసారు ఎప్పుడన్నా మీరు కాస్టింగ్ కౌచ్? అదే చెప్తున్నాను, నేను ఒక మూవీకి వెళ్ళేటప్పుడు, మూవీ పేరు కూడా రామప్ప మూవీ, ఒక మూవీకి వెళ్ళేటప్పుడు ఆ మూవీ ప్రొడ్యూసర్ వల్లనే చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన ఉండే. నేను తర్వాత మళ్ళీ పెద్ద గొడవ పడ్డాను. వాడు ఇంకా కమిట్మెంట్ లేదని చెప్పి డబ్బులు ఇవ్వనని వేసాడు. అన్ని రోజులు వర్క్ చేసింది. తర్వాత ఏం గొడవ పడలేదా? తర్వాత ఎందుకు గొడవ పడను, నేను ముందే పుట్టడం అమ్మాయిలా పుట్టాను కానీ అంత అబ్బాయిలానే మాట్లాడతాను నేను. అట్లాంటిది వదిలేస్తానా? చెడామడ వాయించి మా హస్బెండ్ కూడా తీసుకొని పోయి. అప్పటికి పెళ్లి అయిపోయింది? పెళ్లి అవ్వలేదు, తర్వాత హస్బెండ్ అంటున్నారు తర్వాత. అంటే ఇది జరిగింది, అయిపోయింది. అది జరిగిన ఎన్ని సంవత్సరాలకి డబ్బులు ఇవ్వలే అతను. నేను అడుగుతానే ఉన్నా. నాకు 16 years 17 years వరకు అది జరుగుతూనే ఉంది. అది జరిగింది కూడా 18 years. అది ప్రాసెస్ జరిగినప్పుడు 18 years, నాకు 19 లో పెళ్ళి అయింది. సో అప్పటికి ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు మా హస్బెండ్ నాతో ఉన్నాడు, లవ్ లో ఉన్నాం మేము అప్పటికి. అది నెక్స్ట్ వస్తా, ఐడియా ఉంది లవ్ మ్యారేజ్ అని. అయితే అప్పటికి ఇట్లా 19 years అప్పటికి నాకు పెళ్ళి అయింది. సో బిఫోర్ ఇదంతా జరిగింది. అప్పుడు తను ఉన్నాడు, తన్నే తీసుకుని ఒక ఆఫీస్కి వెళ్ళానంటే స్టిల్ నా ఒక షాప్కి వెళ్ళినా నాతో ఇప్పుడు ఎవరొకరు ఉంటారు. ఓకే, నాకు ఎప్పుడు ఎవరొకరు ఉంటారు. మా అత్త కొడుకులు, మా పిన్ని కొడుకులు అందరు నా చుట్టే ఉంటారు. దగ్గర 10 members గ్యాంగ్ ఉంటాము. అసలు ఎవరు రారేమో ఇంకా రారు. ఇండస్ట్రీలో కూడా చాలా మంది నెగిటివ్ గానే అనుకుంటారు, అమ్మో చరిష్మా నాయుడు జోలికి వెళ్తే ఘోరంగా ఉంటది అని అనుకుంటారు. కానీ నేను మంచికి మంచి, చెడుకి చెడు, అంతే. రెండు ఉంటాయి. చెడుకి చెడులాగానే తాట తీస్తా, మంచికి మంచిలాగానే ప్రేమ పంచుతా, అంతే. ఫెంటాస్టిక్. అయితే ఇప్పుడు ఆ రామప్ప దగ్గర నుంచి మొత్తానికి వసూలు చేశారు డబ్బులు? మొత్తానికి ఇవ్వలేదు వాడు ఎగ్గొట్టేశాడు మొత్తాన్ని. కానీ అప్పట్లో అది కొద్దిగా సుమన్ గారు యాక్ట్ చేసినట్టున్నారు కదా? సుమన్ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. వరంగల్లో షూటింగ్ జరిగింది అయితే? వరంగల్లో షూట్ జరిగింది. మాకు ఇక్కడ ప్రెస్ మీట్లు కూడా జరిగినాయి అప్పుడు బానే. అవును, రామప్ప ప్రెస్ మీట్స్ జరిగినాయి. 1000 pillars అక్కడ సైడ్ ఎక్కువ జరిగింది అప్పుడు. అయితే అమౌంట్ ఇవ్వలేదు. ఇక నేను కూడా సర్లే మనం షూట్ చేసుకుంటున్నాం, రూపాయి వస్తుంది, ఇది బిచ్చగాడికి వదిలేసినాం అనుకోవచ్చులే అన్నట్టు. మరి ఇప్పుడు అది ఓకే, ఇది జరిగి కూడా నాకు తెలిసి మీరు చాలా దగ్గర ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ పైన. మరి ఇప్పుడు వచ్చి మీరు చరిష్మా నాయుడు బాగానే ఉన్నారు, ఆ రామప్ప ప్రొడ్యూసర్ ఎలా ఉన్నాడో ఏంటో, ఇప్పుడు అతని మీద వచ్చి అబండాలు వేస్తే అతను ఏమనుకుంటాడు? అబండాలు ఎందుకు, అది ఆయన మనసుకి తెలుస్తుంది కదా మనం ఎంతమంది ఉసిరి పోసుకున్నాం అన్నది. 100% తెలుస్తుంది. ఆయన అంటే మీకు అంటే మీరు అలా చెప్పేశారేమో అలవగ్గా అనుకున్నాను. కావాలనే చెప్పారు. కావాలని చెప్పడం ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా, అంటే నేను ఒకరి వల్ల బాధపడ్డాను అనుకోండి, ఆ బాధ ఇది పలానా పర్సన్ తో అని చెప్పేస్తా. ఆయన రేపు పొద్దున్న ముఖం మీద వచ్చి అడిగినా సరే, ఇగో నీ వల్ల ఇది జరిగిందని అప్పుడు కూడా చెప్తాను నేను. నాకు భయం అన్నదే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే. అక్కడ తప్పు ఉంది, అది తప్పు చెప్పేసిన, అంతే. కానీ మీ తెలుగు ఎందుకు లాంగ్వేజ్ ఇలా ఉండింది? నేను అందరితో ఎక్కువ హిందీలో కూడా మాట్లాడతాను. అండ్ నాకు చిన్నప్పటి నుంచి నత్తు ఒకటి ఉంది, అదొకటి యాడ్ అవుతుంది. దాన్ని డబ్బింగ్ లో ఎలా కవర్ చేస్తారు? డబ్బింగ్ నేను చెప్పనుగా, అందుకే చెప్పరు, అసలు సమస్య లేదు. దేనికైనా ఓకే, కానీ డబ్బింగ్ మాత్రం చెప్పను అసలు. ఒకటి నా వాయిస్ కూడా టఫ్ వాయిస్ ఉంటుంది, అండ్ నత్తు ఒకటి ఉంటుంది. దానికి తోడు తెలుగు నేను పక్కా తెలుగు అమ్మాయి అని చెప్తున్నా. కట్ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ కాదు, నా ఫస్ట్ నుంచి కూడా ఇంతే ఉంటుంది. అదే నేనే బాంబే నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ లవ్ చేసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఏదో తెలుగు మాట్లాడుతున్నావేమో. అసలు లేదండి, నాకు నత్తి వల్ల ఇదంతా వస్తుంది. డైలాగ్స్ కూడా చెప్పేటప్పుడు మా ప్రాంప్టర్స్ అంటారు, మేడం ఈ వర్డ్ కొంచెం మంచిగా పలకండి మేడం అని చెప్తారు. ఎక్కడ డబుల్ వేరేలాగా వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి నత్తి వల్ల. అంత పెంచి నాకు అంతకు మించి ఎవరికన్నా నిజంగా నత్తి లాంటి ప్రాబ్లమే ఉంటే వాళ్ళు మాక్సిమం చెప్పుకోవడానికి ఇష్టపడరు. మీరు ఇంత హాయిగా చెప్పేస్తున్నారు ఏంటి? ఇప్పుడు నాలో ఉంది ప్రాబ్లం, కానీ నేను చెప్పేసుకుంటున్నా అంతే. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, షో చేస్తుంది, తెలుగు రానట్టు మాట్లాడుతుంది. లేదు, నేను పక్కా తెలుగు అమ్మాయిని, నాకు పర్ఫెక్ట్ తెలుగు వచ్చు, అదేం లేదు. బట్ ఒకటి ఏంటంటే నాకు నత్తి ప్రాబ్లం వల్ల మాటలు సరిగా కొన్ని వర్డ్స్ పలకలేను కూడా ఇప్పటికి. అవును, ఇప్పుడు సరే అదంతా అయిపోయింది. మళ్ళీ తర్వాత ఒకసారి సినిమా రుచి చూసినాక ఒక 70mm స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకున్నారా? తర్వాత చేశాను, శ్రీరస్తు శుభమస్తు మూవీ చేశాను, అల్లు శిరీష్ గారిది, గీతార్ట్స్ బ్యానర్ లో. అండ్ తర్వాత మళ్ళీ
అది రాజుగారి గది 3 చేశాను. రాజుగారి గది 3లో ఏ క్యారెక్టర్? ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, బట్ అంత కట్ అయిపోతుంది ఫస్ట్ మనకి ఎపిసోడ్ పెద్దగా అయితే కట్ చేస్తాం కదా మనం. అలా చిన్న క్యారెక్టర్ చేసా. ఎవరు మన బ్రహ్మాజీ గారి కాంబినేషన్ లో చేశాను. అది అల్లు శిరీష్ గారి మూవీ ఏమొచ్చి మన అలీ గారికి పర్సనల్ సెక్రటరీగా చేశా, సరియు నేమ్. మంచి కామెడీ క్యారెక్టర్. నేను అక్కడే అది ఉండిపోతే మూవీస్ లో ఇప్పటికి మంచి నేమ్ వస్తుండే, మంచిగా హైలైట్ అవుతుండే. బట్ ఏంటంటే నేను సీరియల్స్ కి దిగిపోయా తర్వాత నుంచి, మళ్ళీ కంటిన్యూ సీరియల్స్ లోనే ఉన్నా. కంటిన్యూ సీరియల్ మళ్ళీ ఇప్పుడు మూవీస్ ట్రై చేసిన. ఎవరైనా మంచి మూవీ చెప్తే కొంచెం నాకు తగ్గ క్యారెక్టర్స్ ఎక్స్పీరియన్స్ తో ఒక అక్కగాను వదినగాను ఇలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటే నేను చేయగలుగుతాను. ఇప్పుడు మీరే అన్నారు మీ వాయిస్ చాలా రఫ్ ఉంటుందని. ఇందాక ఒకసారి మాట్లాడితే నేను మగపిల్లాడిలాగా ఉంటానని చెప్పారు, మళ్ళీ నత్తి అని చెప్పారు. ఈ క్వాలిటీస్ అన్ని పెట్టుకున్న మీకు లవ్ ఎలా దొరికింది? అది నా తింగర్తనం అనుకోవచ్చు తింగరదానివేనా అని అనుకుంటాం. మరి మీ ఆయన ఎలా భరిస్తారు ఆ తింగరతనాన్ని? నిజంగా మహానుభావుడు ఎలా భరిస్తున్నాడో తెలియదు కానీ నన్ను అయితే ఘోరంగా భరిస్తున్నాడు. మహి ఏంటి మహి? ఎలా అసలు మీ ఇద్దరు ఫస్ట్ పరిచయం ఎలాగా? మీ కనెక్షన్ ఏంటి? మేము అంటే వాళ్ళ ఇంటి దగ్గరలోనే రెంట్కుంటుండే. ఓకే, తునిగ లవ్ స్టోరీ మీది. మరి తునిగ కాదు కానీ ఆయనకి నాకు ఒక 7-8 years గ్యాప్ ఉంది. ఇప్పుడు కూడా ఏజ్ ఒకటేగా ఉంటుంది, ఇప్పుడు అప్పుడే ఉండదుగా. 7-8 years గ్యాప్ ఉంటుంది. కానీ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఒక రూము ఇంతమంది ఉండేవాళ్ళు, ఆ రూమ్ కున్న వీళ్ళ ఇంటికి కొంచెం గ్యాప్ ఉంటుండే, ఒక 5 houses గ్యాప్ ఉంటుంది అంతే. అదే లైన్ లో ఉండేవాళ్ళం. వినాయక చవితికి వాళ్ళు వినాయకుడిని పెడతారు, మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు కదా, ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు. యూసఫ్గూడ చెక్ పోస్ట్ లో అయితే ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు. మేము ఎవ్రీ ఇయర్ అక్కడ పూజకి వెళ్తుంటాం. మళ్ళీ పరిచయం ముందు ర్యాపో ఉంది, మంచిగానే మాట్లాడతాము. అయితే తర్వాత ఒకసారి వినాయకుడి నిమజ్జనం అప్పుడు నాకు షూట్ లేకుండే, ఇద్దరం కలిసి డాన్స్ చేసామన్నమాట. వినాయకుడు కలిపాడు మిమ్మల్ని? 100% వినాయకుడే కలిపాడు. అయితే వినాయక చవితికి డాన్స్ చేసామన్నమాట. ఇక మా గల్లీలోనే మా అక్కలు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ మహి ఇంకా హీరోయిన్తో డాన్స్ చేస్తున్నావు అది అని చెప్పి ఇక వాళ్ళ లైన్లో వాళ్ళు మాట్లాడుకుంటుండే, వాళ్ళ ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటుండే. అయితే ఒక షార్ట్ ఫిలిం కోసం అని ఆల్రెడీ చాలా దగ్గర చెప్పాను ఈ మాట, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఒక షార్ట్ ఫిలిం కోసం అని నన్ను అప్రోచ్ అయిన ఉండే మా హస్బెండ్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో షార్ట్ ఫిలిం తీస్తారు అంటే దానికోసం అప్రోచ్ అయ్యాడు. ఎవరెవరిని అడిగితే నెంబర్ దొరకలేదు. ఫైనల్గా ఆయన ఇంటికి వచ్చి నెంబర్ తీసుకొని వెళ్ళాడు. మా ఇల్లు తెలుసుగా వెళ్ళాను, ఇల్లు వచ్చి నెంబర్ తీసుకొని వెళ్ళాడు. తర్వాత నుంచి హాయ్ మెసేజ్ స్టార్ట్ అయింది, ఏమైంది మీరు ఇంట్రెస్ట్ ఉందా లేదా షార్ట్ ఫిలింకి అని. అప్పటి నుంచి మెసేజ్ స్టార్ట్ అయింది. ఆ మెసేజ్ టు మెసేజ్ ఈడ వరకు ఆ మెసేజ్లే పుస్తకాలు అయినాయి ఇప్పుడు. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ అమ్మాయిని తెలిసే పెళ్లి చేసుకున్నారు? తెలిసే పెళ్లి చేసుకున్న తర్వాతనే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనిషి పక్కన వచ్చి ధైర్యం చెప్తాడు. ఇప్పుడు నీ వైఫ్ ది నా తప్పు ఉంది అనుకుంటే, అవును మా చెర్రీదే, నాకు చెర్రీ అని పిలుస్తారు ఇంట్లో అందరూ, చెర్రీదే అనమాట. అయితే ఆయనకి అయితే చెర్రీదే తప్పు ఉంది అని అక్కడ చెప్పేస్తాడు. చెర్రీ తప్పు లేకపోతే నా వెనక అడిగేసి కంపల్సరీ ఫైట్ చేస్తాడు, చాలా సపోర్ట్ చేస్తాడు. వెరీ గుడ్. పాప ఎప్పుడు పుట్టింది? పాప 2017లో పుట్టింది. 2017లో పుట్టింది. అంటే కనబడతలేదు కానీ చాలా ఏజ్ బ్యాంక్ లో వేసినట్టున్నారు. లేదు, 28 years ఏజ్ చెప్పొద్దు, 28 years నడుస్తుంది. అంటే 19 years కి పెళ్లి అయిపోయింది, 23 years కి పాప అన్నట్టు. ఇప్పుడు పాపకి 6 years. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడతా ఫస్ట్లో మా ఊరికి బస్ లేదు, మా ఊరికి వెహికల్ లేదంటే ఇప్పటికి అలానే ఉందా? ఇప్పటికి అలానే ఉంది, స్టిల్ నౌ. నేను చాలా మందితో తెలిసిన సర్కిల్లో మాట్లాడా, ఏమైనా హెల్ప్ చేస్తారేమో మన వంతు. నేను ఏం చేశానంటే విలేజెస్లోకి వెళ్ళి ఎవరికి మన ప్రాబ్లం ఇలా ఉందని చెప్పుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం నోట్ చేసుకొని ఎక్కడైనా పోయి కలుద్దామని ఇట్లా నా ప్రయత్నం నేను చేద్దామని అనుకున్నా. కానీ పెద్దలు ఎవరైతే ఉంటారో విలేజెస్ లో కానీ చుట్టుపక్కల ఇది నిజమేనా, ఇది అయితే అసలు అయ్యేది కాదులే అని ఎవరికి వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. మన చేతిలో ఇంకొక చేయగలిపితే మనం ముందుకు వెళ్ళవచ్చు. కానీ మీకు ఇంత సోషల్ మీడియా సపోర్టు, ఇంత మీరు ఆర్టిస్ట్ సపోర్ట్ ఇదంతా ఉంది కాబట్టి మీరు ఎందుకు ప్రయత్నించకూడదు? నేను ప్రయత్నిస్తున్నాను, ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాను. ఎవరి ద్వారైనా అవుతుందా? ఎందుకంటే మన వరకు వస్తేనే ఒక ప్రాబ్లం మనకి తెలిసి రాదు అంటారు. అలానే నా వరకు వస్తేనే నాకు తెలిసి వచ్చింది, నా ఊరికి ఒక హెల్ప్ కావాలని చెప్పి. నా సిస్టర్ ప్రెగ్నెంట్ ఉండే,
ఊర్లోనే మా అమ్మ వాళ్ళు ఏంటంటే అప్పుడు శాదస్త మనుషులు కదా, ఊర్లోనే డెలివరీలు చేస్తే నార్మల్ డెలివరీలు అయితే అన్ని అంత మంచిగా చూసుకుంటారు అని ఇలా అనుకుంటారు. ఊరికి తీసుకొని వెళ్ళారు ప్రెగ్నెంట్ ఉన్నామని. నైట్ పెయిన్స్ వచ్చాయి 2 o'clockకి. అట్లీస్ట్ ఒక బండి కూడా లేదు ఊర్లో. మళ్ళీ ఎక్కడో పక్క ఊరు ఆయనకి ఆటోలు చెప్పినా కదా, ఆటోలు నెంబర్లు తీసుకొని రెడీకి పెట్టుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వస్తేనే ఆ టైంకి అక్కడ. ఆ ఆటో వాళ్ళు రానందుకు, లేట్ అయినందుకు ఆమెకి ఎంత సివియర్ అయిందంటే, బాబు ఒక హాస్పిటల్, తల్లి ఒక హాస్పిటల్, బాబు మా చెల్లికి బాబు పుట్టాడు ఫైనల్గా. చెల్లికి చాలా సీరియస్ అయిపోయింది, బాబుకి చాలా సీరియస్ అయిపోయింది. బాబుని ఇంకా బతకడని చెప్పి నైట్ 12 o'clockకి ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే చూసుకోమని చెప్పి విజయనగరం బాబు, రాజాంలో మా చెల్లె. ఇక్కడికి అక్కడికి 2.5 hours జర్నీ ఉంటుంది. 2 hours అట్లా ఆ దగ్గరలో జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. మా చెల్లె వాళ్ళ హస్బెండ్ కూడా బాబుని చూడడానికని ఫైనల్గా చూసుకోనికి రమ్మన్నారు. అంటే ఒక వెహికల్ ఉంటే ఊర్లలో అందుబాటులో ఏదైనా ఉంటే మనం ఎంతైనా ప్రాబ్లం వస్తే దానికి సమస్యకి పరిష్కారం ఏంటంటారు ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు అసలు. ఒక ఊర్లో ఒక బస్ మా చిన్నప్పుడు ఉండే, 12 o'clock ఒక బస్ వస్తుండే, మళ్ళీ అప్ అండ్ డౌన్ అదే బస్ తిరిగేది. ఇప్పుడు అది కూడా, అప్పుడు అసలు రోడ్డే బాగుండేది కాదు. అట్లాంటి టైంలో ఒక బస్సు ఉండేది, అది బొబ్బిల్ బస్ అని చెప్పి 12 గంటలకు ఒకసారి వచ్చేది. అది మళ్ళీ సాయంత్రం ఏ టైంకి వస్తుంది, ఆ టైంకి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ వెయిట్ చేసేవారు. ఇప్పుడు అది కూడా ఆప్షన్ లేదు. ఇప్పుడు రోడ్డు కూడా బాగానే ఉంది, ఇప్పుడు అది కూడా ఆప్షన్ లేదు ఆ విలేజెస్కి. అంటే ఓన్లీ మా ఊరు ఒక్కదానికి నేను అడగట్లేదు. మా ఊరు నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లకి బస్ సౌకర్యం లేదు. మా ఊరు ఒక్కటని నేను చెప్పట్లేదు. అవును, అప్పుడు మరి మీరు మంచిగా ఈ ఇంటర్వ్యూ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థిని పెట్టుకోండి. ఇప్పటికీ చాలా మందికి చెప్పుకున్నాను నేను, మా ఊరికి ఏదో ఒక హెల్ప్ చేయండి అని చెప్పి. ఇప్పటికీ హెల్ప్ చేయలేదు. రోడ్స్ కూడా బాగలేకపోతే దానికి మా యూత్లో ఉన్న వాళ్ళంతా ఫేస్బుక్లో అక్కడిక్కడ పెట్టి ఎక్కడ పరువు పోతుందని చెప్పి ముందుకు వచ్చి ఆ రోడ్లు వేశారు. అది కూడా మా మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఊరు లోపలికి. అది కూడా ఆ మధ్యకాలంలో వేసిందే, ఎక్కడ పరువు పోతుందా అని చెప్పి. ఊర్లో రాజకీయ నాయకులు ఉన్నా ఎవరు లేకున్నా ఏమైతుందో తెలియదు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నానండి, ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఇంటికి వచ్చి ఇది నీ ప్రాబ్లం అని కనుక్కునేదే లేదు. ఇది 100% ట్రూ. ఇది అంతే. ఓన్లీ ఓటు ఎలక్షన్ టైంలో మాత్రం ఇంటింటికి కాళ్ళు అరిగినట్టు తిరుగుతారు ఘోరంగా. ఎంత తీసుకుంటారు ఓటుకి మీరు? నేను ఇంతవరకు తీసుకోలేదు, వేయట్లేదు కూడా. నాకు హెల్ప్ జరిగితే నేను వేస్తా. అట్టే తప్పు కదా? ఎందుకు తప్పు అవుతుంది? ఇప్పుడు మీకు జరగలేదు, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా జరుగుతుందని నమ్మకం ఉందా? మీకు ఎవరికి అనుకూలంగా ఉన్నారో, పార్టీలకు తగ్గ ఎవరికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకే నీకు న్యాయం జరుగుతుంది. విలేజెస్ అలాంటిది ఇప్పుడు నీ ఓటు వేయకపోతే నువ్వు అంటే నా అనుకున్న వాళ్ళకి ఓటేస్తా. వేయండి, నేను అది చెప్తాను. నేను ఫలానా వాళ్ళకి ఓటేయమని చెప్పండి. అదే చెప్తాను, మీ మనసుకు నచ్చిన వాళ్ళకి కనీసం ఒక ఓటు వేయండి. ఓటు అనేది డబ్బు తీసుకోవద్దు. డబ్బు తీసుకుంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టు. అమ్ముకోవడం మాట పక్కన పెడితే డబ్బు తీసుకోను, ఆ డబ్బు తీసుకోకూడదని ఎవరు చెప్పారు? మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి ట్విస్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ట్విస్ట్ ఏంటంటే అది నాకు ఆయన దేవుడు. పవన్ కళ్యాణ్ గారు దేవుడు అన్నమాట, అంతే. అది అంతే. ఆయన చాలా మందికి హెల్ప్ చేశారు. పదవి లేదు చేతిలో, కానీ హెల్ప్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు హెల్ప్? ఆయన కష్టపడిన డబ్బులతో చేస్తున్నారు. ఎవరు చెప్పారు నీకు ఇదంతా? 100% అండి. సరే, ఇప్పుడు ఎవరు చెప్పారు అంటున్నారు మీరు. ఆయనకి ఏ పదవి ఉంది? ఎమ్మెల్యేనా? కాదు. లేదా సీఎమ్మా? కాదు. ఒక మినిస్టరా? కాదు. ఏం లేదు, ఆయన దగ్గర పదవే లేదు, కానీ ఎప్పటి నుంచో హెల్ప్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడంటే ఎలక్షన్స్ వచ్చాయి, కానీ ఆయన ఎలక్షన్కి రాక ముందు నుంచి కూడా హెల్ప్ చేస్తున్నాడు. అదొక పెద్ద పక్క ప్రణాళిక, ప్లానింగ్ అనుకోవచ్చు కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు, అనుకున్న వాళ్ళతో మాకు సంబంధం లేదు. మీకైతే పవన్ కళ్యాణ్ దేవుడే. అంతే. సూపర్. అంతే. ఆయన రావాలని దేవుడిని కోరుకుంటున్నా. ఆయన మొత్తానికి సీఎం అయిపోతాడని అనుకోవట్లేదు, కానీ కొన్ని స్థానాలు ఏమంటారు, కొన్ని ప్లేసెస్లో ఆయన చాలా స్ట్రాంగ్గా ముద్రపడి ఉంటాడు. అయితే 100% అది. ఇంతకీ మహితో ఎలా వేగుతున్నారు? మీతో ఎలా వేగుతున్నారు? మహిని నాతో ఎగుతున్నాడు, నేను మహితో ఎగట్లేదు. మీరు కంఫర్టే, ఆయనకి ఎలాగా? ఆయన ఎగుతున్నాడు, ఇక తప్పదు, అంతే. ఎట్లా అంటే, నేను ఏదైనా కోపం వచ్చిందంటే ఇది చూశానంటే అది చూసినట్టు అది చెప్పాలి, అంతే. ఇది అటు ఇటు మార్చేసినా ఒప్పుకోను. ఇది జరిగిందంటే అవునంటే అవును. అంత మొండిగా ఉంటా, చాలా మొండిదాన్ని. ఆ మొండితనంతోనే ముందుకు రాగలుగుతున్నా అనుకుంటున్నా. వెరీ గుడ్. ఇప్పుడు
ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న సీరియల్స్ ఏంటి? పాపిమా జీవన్ జ్యోతి మా టీవీ, జీ తెలుగు వచ్చి రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్. ఓ, రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్. ఓకే. ఇప్పుడు ఇన్ని సీరియల్స్లో చేశారు కదా, మీకు వచ్చిన టాప్ 5 సీరియల్స్ లిస్ట్ ఏంటి? శ్రావణ సమీరాలు ఫేమస్, కరెక్ట్. ఇంటి గుట్టు, అన్నపూర్ణ బ్యానర్, ఇంటి గుట్టు, అలానే శశిరేఖ పరిణయం. ఓ, ఇప్పుడు నేను చేస్తున్న పాపిమా జీవన్ జ్యోతి, ఇప్పుడు మళ్ళీ నేను చేసిన రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్. అంటే ఈ రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్, పాపిమా జీవన్ జ్యోతి ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నానని చెప్పట్లేదు, దాంట్లో ఉన్న క్యారెక్టర్కి ఆడియన్స్ మైండ్లోకి ఎంత వెళ్ళానంటే అంత వెళ్ళాను నేను. నెగిటివ్ రోల్ చేస్తున్నా, నెగిటివ్ రోల్స్ అన్ని నెగిటివ్ చేస్తా. అప్పట్లో హీరోయిన్ గా చేసా, ఇప్పుడు విలన్ గా చేస్తున్నాను. అంటే ఇప్పుడు విలన్ కూడా ఒక హీరోయిన్ కి ఈక్వల్ రోలే, అంతే కదా. అంతే, అలా లేకపోతే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అవును, కరెక్ట్. విలన్ గానే చేస్తున్నాను. ఇప్పుడు బయటకు వెళ్తారు, జనాలు గుర్తుపడతారా మిమ్మల్ని? చాలా, అసలు నార్మల్ కాదు. నేను మొత్తం కట్టుకొని పోయినా కళ్ళు చూసి గుర్తుపడతారు. మీ ఐస్ అంత పవర్ఫుల్ ఏమో తెలీదు, మరి వాళ్ళకి తెలియాలి అది. కానీ మీకు నచ్చనే సంగతి మాత్రం ఊరందరికి చెప్పేశారు. ఉంది ఫస్ట్ నుంచి కూడా, బట్ ఎప్పుడు రివీల్ అవ్వలేదు, మీరు రివీల్ చేశారు ఇప్పుడు నాది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలా మందికి జనాల్లో విపరీతమైన అవేర్నెస్ వచ్చింది. ఫ్యూచర్ జనరేషన్లో రాజకీయాలు మారుతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు బరిలెక్క అనే ఒక అమ్మాయి వచ్చి ఎంతమంది సమాజాన్ని, అంటే అమ్మాయి గెలుస్తుందా లేదా అనేది పక్కన పెట్టేయాలి, పెట్టి అసలు ఇంత హల్చల్ చేసింది, మొత్తం జనాలందరినీ ఆలోచింపజేసింది. ఫ్యూచర్లో నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో మంచిగా చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు, అలాగే రాజకీయంగా అన్యాయం చేయని వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారని నమ్మకం వచ్చిందా? ప్రజలైతే ఎప్పటికీ కరెక్ట్ వేలో వెళ్ళరండి. ఇది క్లారిటీగా ఉన్నావు. క్లారిటీ ఉన్నా. ప్రజలు ఇగో వీళ్ళు మంచి చేస్తారని వీళ్ళకి ఓటేస్తారు, మంచి చేయరని ఓటేస్తారు, అదేం లేదు. ప్రజలకే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు ఎవరికి ఓట్ వేయాలి అన్నది. వాళ్ళు ఎప్పుడు మంచి తోవలో నడుస్తారు. పర్ఫెక్ట్, అంతే. ఎనీవేస్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు చాలా మంచి ఇంటర్వ్యూ, సరదాగా, నాకు చాలా సరదాగా అనిపించింది. అంత కామెడీగానే ఉంటుంది. లొకేషన్స్ లో కూడా అంతే ఉంటా నేను. అంటే ఒక నెగిటివ్ తో ఇట్లా ముఖం ఇట్లా పెట్టుకొని కూర్చొని ఉండదు. సెట్ వాళ్ళ దగ్గర నుంచి, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి అందరితో పోయి పొద్దున్నే కెలుక్కొని వస్తా, ఒక రౌండ్ వేస్తా. హాయ్ గుడ్ మార్నింగ్, హాయ్ అన్న గుడ్ మార్నింగ్, అందరితో మంచిగా మాట్లాడతా. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు పనిచేయటానికే వస్తారు. మనం మూతి ముడుచుకొని ఇట్లా ఉంటే కులాసాగా పని చేయలేము. కరెక్ట్. హ్యాపీగా జాలీగా ఉండాలనేది నా పాలసీ. ఎవరేమనుకున్న అనవసరం. ఈ పిల్ల ఏంటబ్బా ఇలా ఊకే అందరితో మాట్లాడుతుంది, అందరు మగవాళ్ళతో మాట్లాడుద్ది, అందరితో వీళ్ళతో కెలుగుతుంది, వాళ్ళతో కెలుగుతుంది అంటే నా క్యారెక్టర్ ఇంతే, నేను ఇంతే మాట్లాడగలుగుతాను. మీ ఆయన దగ్గరికి వచ్చి మీ ఆవిడ ఇట్లా అందరితో మాట్లాడిద్ది, అట్లా మాట్లాడిద్ది, మా ఆయనకి ఆల్రెడీ తెలుసు ఇది అందరినీ కెలుక్కొని మాట్లాడుతుంది, దీనికి సైలెంట్ ఉండడం అస్సలు రాదు అని. కోపడలేదు మీ ఆయనకి నీకు మధ్యలో గొడవలు రావా? వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎవరికైనా వస్తుంది, రాదు అని చెప్తే అది అబద్ధం అయింది. లేదు మేము చాలా కులాసాగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా బ్యూటిఫుల్ లైఫ్ అని అనుకుంటే చాలా తప్పు మాట, అది అబద్ధం. గొడవలు వస్తాయి, పొట్లాట్లు అయితే అన్నీ అవుతాయి, కానీ కలిసి వెళ్ళిపోవాలి అంతే. ప్రతి ఒక్కరి దాంట్లో కంపల్సరీ ఒక కష్టం వస్తేనే సుఖం గురించి తెలుస్తుంది తర్వాత. మొత్తానికి అంత చిన్న ఒక గదిలో 7గురితో ఉన్న నువ్వు ఇవాళ రోజున ఒక మంచి పొజిషన్లో ఉన్నావా? దేవుడి దయ వల్ల పర్వాలేదు. మంచి, నా తల్లిదండ్రులకి ఒక ఇల్లు కొని పెట్టుకున్నాను, నేను ఒక ఇంట్లో ఉన్నాను. సో సొంత ఇల్లే? మాది సొంత ఇల్లే, మా హస్బెండ్ వాళ్ళది కూడా సొంత ఇల్లే, అమ్మగారిది కూడా సొంత ఇల్లు. ఇప్పుడు ఎట్లాంటి ప్రస్తుతానికైతే దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆ దేవుడిని కూడా ఒకటే కోరుకుంటా, ఇక ముందు కూడా అందరితో పాటు నన్ను చల్లగా చూడ అని చెప్తా అంతే. ఇప్పుడు ఇన్ని టీవీ సీరియల్స్ ఇంత హడావుడిలో ఉన్నారు కదా, ప్రస్తుతం బిగ్ బాస్ అనేది కొంచెం టీవీ వాళ్ళకి, అంటే డిపార్ట్మెంట్ వైజ్గా సింగర్స్కి, డాన్సర్స్కి, ఒక సినిమాలో నటించిన ఓల్డ్ ఆర్టిస్టులకి, వీళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లాగా అవుతుంది. మీరు ఎప్పుడైనా బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకున్నారా? నాకు లాస్ట్ అంటే 3 years బ్యాక్ వచ్చిండే ఫోన్ వచ్చింది, ఫొటోస్ పెట్టమన్నారు, పెట్టాను. బట్ ఒకవేళ అది ఓకే అయితే ఏంటి పరిస్థితి అని ఆలోచించాను, ఎందుకంటే నాకు అప్పుడు చిన్న పాప ఉంది. ఫొటోస్ అయితే పంపించాను, ఏం మాట్లాడలేదు, మాట్లాడదాము అని అన్నారు అంతే తప్పించి. తర్వాత మళ్ళీ కాల్ చేయలేదు, వన్స్ ఒక కాల్ వచ్చింది, ఫొటోస్ పెట్టమన్నారు, అయిపోయింది. కానీ తర్వాత ఒకవేళ ఇది ఓకే అయితే ఏంటి అని అప్పుడు ఆలోచించాను. అప్పుడు నా పాప చిన్నగా ఉంది, దానికి అన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన తల్లే కంపల్సరీ.
పిల్లలకి ఎప్పుడు ఏ ఏజ్లో తల్లిదండ్రులు అవసరం ఉండదు ఆ ఏజ్లో కంపల్సరీ ఉండాలి. వెరీ గుడ్, మంచి. అలా అనేసి ఇక మళ్ళీ నేను వాళ్ళకి అప్రోచ్ అవ్వలేదు, కాల్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్కి పిలిస్తే కనుక వెళ్తారా? 100% వెళ్తాను. ఓ అవునా, బిగ్ బాస్ వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది? ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది కదా, చూస్తుంటారా? చూస్తున్నాను. ఇప్పుడు టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఒకరే ఉంటారని అనుకుంటలేదు. ఒక 4-5 6 టాప్ 5 లో అది అంటే శివాజీ గారు ఉండొచ్చు, పల్లవి ప్రశాంత్, అమర్ అండ్ శోభా శెట్టి అండ్ ప్రియాంక. వీళ్ళంతా మీకు ముందే తెలిసి ఉండొచ్చు కదా? ప్రశాంత్ నాకు తెలియదు. అదే ప్రశాంత్ మీకు పరిచయం, అదే శివాజీ గారు కూడా నాకు తెలియదు. అండ్ ప్రియాంక, అమర్ అండ్ శోభా శెట్టి వీళ్ళైతే ఆర్టిస్టులు కాబట్టి ఈవెంట్స్ లోని అక్కడిక్కడ కలుసుకొని మాట్లాడడం తప్పించి ఎక్కువ తెలియదు. ఓకే. ఇప్పుడు ఈ 5గురిలోనే ఎవరో ఒకళ్ళు అయితే టైటిల్ విన్నర్ అనుకుంటా. నేనైతే నేను చాలా ఏమైందో తెలియదు ఇంకా బిగ్ బాస్ విన్ అయ్యేంత వరకు. చాలా స్ట్రాంగ్ గా అయితే శివాజీ గారు కానీ లేదంటే పల్లవి ప్రశాంత్ కానీ వీళ్ళిద్దరి మధ్యలో అనుకుంటున్నాను. కానీ శివాజీ గారి మీద కూడా గుడ్ ఒపీనియన్ ఉంది. కానీ ఆయన విన్నర్ అయితే ఆయనకి అవసరం లేదు విన్నింగ్ అనేది నేను అనుకుంటున్నాను. ప్రశాంత్కి విన్నింగ్ అనేది అవసరం అని నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఎవరికైనా విన్నింగ్ ఎవరు చిన్న పెద్ద ఏముండదు. చిన్న పెద్ద ఏముండదు. శివాజీ గారు ఏంటంటే ఆల్రెడీ మూవీస్లో చేశారు అండ్ ఆయన పాలిటిక్స్లో చేశారు, చాలా వాటిలో ఉంది, ఆయన దగ్గర ఇన్కమ్ అనేది ఉంది అని నా ఒపీనియన్. ఓకే. సో పల్లవి ఇన్కమ్ ఉన్నందుకు ఆయన కేవలం ఆయన పెద్దగా ఇన్కమ్ ఉండి సినిమాలు చేసేందుకు ఆయన విన్నర్ కాకపోయినా పర్వాలేదు అని ఇలా అనుకుంటున్నాను నేను. విన్నర్ కాకపోయినా పర్లేదు. ఎట్లుందంటే కారు బైక్ యాక్సిడెంట్ అయింది, కారు అని ఒక సైకిల్, తప్పంతా సైకిల్ ఓడిదే, కానీ కారు ఉంది కదా వాడికి సైకిల్ ఓడితే అలానే అనట్లేదు నేను, అలానే అనట్లేదు. ఇక్కడ ఓన్లీ బిగ్ బాస్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే శివాజీ గారు ఆల్రెడీ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి ప్రశాంత్కి విన్నింగ్ అయితే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. ఈ సింపతి ఓట్లే ప్రశాంత్కి వస్తాయి యాక్చువల్లీ. అలా నేను అనుకోవట్లేదు, సింపతి అనట్లేదు. తను ఎక్కడి నుంచో వెళ్ళి ఎక్కడి వరకు వచ్చి తను గ్రేట్ అనుకుంటా. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టుల మధ్యలో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషుల మధ్యలోకి వెళ్ళి ఏమీ ఎక్స్పీరియన్స్ లేని ఒక పర్సన్ వెళ్ళి వాళ్ళతో ఆడగలుగుతున్నాడంటే దానికి నేను గ్రేట్ అనే అనుకుంటాను. సింపతి అని అదని ఇదని లేదు. అందరం, నేను రైతు బిడ్డనే, పల్లవి ప్రశాంత్ కూడా రైతు బిడ్డనే, ఇట్లాంటి సెంటిమెంట్ అని అనుకుంటున్నారు. కానీ తను చేసే పని తను చెప్పుకున్నాడు అంతే. నేను ఒక రైతు బిడ్డని, నేను పొలం పని చేసుకుంటాను అని చెప్పుకున్నాడు. దాన్ని పెద్ద సెంటిమెంట్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు వరకు పోనీ సరే, ఇన్ని నువ్వు వచ్చేసి నాకు తెలిసి బస్ స్టాప్ అంటున్నావు కాబట్టి 12-13 ఏళ్ళు అవుతుంది. ఈ 13 ఏళ్ళు ఏం సాధించాను అనుకుంటున్నావు? ఏం సాధించాను అనుకున్నా అంటే, ఒకటి నా తల్లిదండ్రులు మంచిగా చూసుకోగలిగాను. నాకు ఇంత లేని అమ్మాయిగా పుట్టాను కదా, నేను ఇంత పేదరికంలో పుట్టాను కదా, నలుగురికి నేను తెలియాలి అనుకున్నాను, తెలిసాను. నలుగురి మధ్యలో నా తల్లిదండ్రులు ఎలాంటి కష్టం లేకుండా ఉండాలి అనుకున్నాను, ఉన్నాను. నేనైతే కష్టపడిన దాంట్లో ఎంతో కొంత బయటకే పెడతాను. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ పని చేసావు కదా, ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళావా? లేదు, ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చూసుకొని అంటే ఫేస్బుక్లో వెతికి ఆ నెంబర్ ఇవ్వండి ఒకసారి మాట్లాడతాను అని చెప్పి తెలిసిన పర్సన్స్కి అడిగితే నెంబర్ ఇచ్చారు. కాల్ చేశాను. సార్ నేను సో అండ్ సో చరిష్మా నాయుడిని మాట్లాడుతుందంటే, అమ్మ నేను బిజీ ఉన్నానని చెప్పి, ఎవరు అంటే ఆయనకి ఐడియా రాలేదు, బిజీ వర్క్లో ఉండి ఐడియా రాలేదు. నేను బిజీ ఉన్నానమ్మా మళ్ళీ చేస్తాను, ఎవరో తెలియట్లేదు అని చెప్పి కట్ చేశారు. నేను తర్వాత నుంచి మళ్ళీ కాల్ చేయలేదు. అదేలే, మొత్తానికి చేసావు. చేసి అంటే మనం ఈ పొజిషన్లో ఉన్నాము సరే, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి నేమ్ వచ్చిందో లేకపోతే మనల్ని తీసుకెళ్లే వాళ్ళ దగ్గర నుంచి నేమ్ వచ్చిందో అంతా పక్కన పెడితే, మన వర్క్ చేసే పర్సన్స్ నాకు ఇష్టం అలా కలుపుకోవడం. వెరీ గుడ్. అందుకే ఎవరైనా సరే 10 సంవత్సరాల ముందు వర్క్ చేసిన వాళ్ళైనా ఆ రోజు చూసినంటే కంపల్సరీ నిర్మోగమాటంగా పోయి హాయ్ చెప్పి మాట్లాడతా. నా క్యారెక్టర్ అంతే, కెలుక్కొని మాట్లాడడం చెప్పాను కదా, గుర్తుపట్టాను అంటే నష్టమేం లేదు. ఇప్పుడు కొంతమందిని చూస్తున్నానండి నేను, అంటే ఇప్పుడు వస్తున్నారు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, అసలు ఆర్టిస్టులతో ఆటల సంబంధమే లేదు అన్నట్టు యాటిట్యూడ్ చూపిస్తారు. నీకేం వచ్చింది దాంట్లో ఒక్కటైనా చెప్పగలవా? నువ్వు యాటిట్యూడ్ చూపించావు ఓకే, దానివల్ల నీకు ఫలితం ఉందా? నీకు అమౌంట్ వచ్చిందా? లేదు. మంచి వచ్చిందా? లేదు. చెడే వస్తుందా? ఈ పిల్లకేంట్రా ఎంత యాటిట్యూడ్ అని. కరెక్ట్, అంతే కదా. ఒక హాయ్ చెప్పినంత మాత్రాన, ఒక గుడ్ మార్నింగ్ చెప్పినంత మాత్రాన నీకు ఏది పోదు. నువ్వు ఖర్చు చేయవసరం లేదు దానికి. నేను అది ఒకటి మాత్రం చెప్తా ఎవరికైనా, ఆర్టిస్టులకి, ఒక ఆర్టిస్టులనే కాదు బయట కూడా ఎవరైనా సరే నవ్వుతూ ఏమ్మా బాగున్నావా అంటే అక్కడ ఏం వచ్చేది లేదు. నేను బాగున్నానండి, మీరు బాగున్నారా అంటే అది చాలా హ్యాపీ. అరే మళ్ళీ ఎక్కడ లేని సంబంధం కలుపుకున్నట్టే అవుతుంది. ఇక ముఖం ముడుచుకొని ఇట్లా కూర్చుంటే నీకు ఏం వచ్చేది ఉంది అక్కడ? నేను ఎవరికైనా ఇది ఒకటే చెప్పగలుగుతా,
నీకు తెలిసినా తెలియకపోయినా కొత్త మనుషులు ఎదురైనా నీకు హాయ్ చెప్పినప్పుడు నువ్వు చెప్పాలి. హార్ట్ఫుల్గా ఇట్లా మనసులోంచి ఓపెన్గా ఇట్లా హాయ్ అని చెప్తే తప్పు ఏమీ లేదని నేను అనుకుంటా. అంతే. వెల్ డన్ సూపర్ బొమ్మ. నేను మళ్ళీ ఇంకో ఈ ఒక్క ఇంటర్వ్యూనే కాదు, ఇంకా మళ్ళీ చేద్దాం, కంటిన్యూగా మాట్లాడదాం, చేస్తూనే ఉంటాం. ఆల్ ది వెరీ బెస్ట్. మహి గారిని అడిగానని చెప్పండి. తప్పకుండా. టైమ్స్ ఆఫ్ తెలుగు ప్రేక్షకులు ఇట్లాంటి సీరియల్ ఆర్టిస్టు, సినిమా టు సీరియల్, సీరియల్ టు సినిమాకి వెళ్ళిన ఎంతోమంది ఆర్టిస్టులని విజయనగరం జిల్లాలో పుట్టిన, హైదరాబాద్లో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే పలకరిస్తూ ఉంటుంది. చూస్తూనే ఉండండి టైమ్స్ ఆఫ్ తెలుగు. నేను మీ శివ మల్లాన.